హలో అండి అందరికీ. రేపు చాలా ప్రత్యేకమైన రోజు. మే 18, 2025 సుబ్రహ్మణ్య షష్ఠి. చాలా మంచి రోజు. ప్రతి ఒక్కరూ ఆలయంకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారనుకుంటున్నాను. చాలా మంచి రోజండి రేపు. సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, దోషాలున్నా, ఏమైనా స్వామివారికి చెప్పుకుంటే అట్టే పోతాయి. మిరాకిల్స్ కూడా జరుగుతాయి. అదే నమ్మకంతో మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్కి అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలని, జరగాలి అని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే స్వామివారిని కూడా దర్శనం అయితే చేసుకోండి రేపు. ఆ స్వామివారి రూపం చూసారు కదా, ఒక డిఎన్ఏ షేప్లో అయితే ఉంటుంది. మన బిహేవియర్ అండ్ కంప్లీట్గా మన డిఎన్ఏ బట్టే ఉంటుందండి. ఒకవేళ అది కరెక్ట్గా లేకపోతే పిచ్చివాళ్ళలాగా అలా అవుతాం. అండ్ ఇది సైంటిఫికల్గా చెప్తున్నాను మీకు. రావి చెట్టు కిందనే అతన్ని ప్రతిష్ఠిస్తారు మ్యాక్సిమం. అక్కడ మనం ఎందుకు ప్రదర్శనలు చేస్తామంటే ఆ గాలి పీల్చుతున్నప్పుడు మనలో ఉన్న డిఎన్ఏ చేంజ్ అవ్వడం కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక డిఫరెంట్ వైబ్, పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. సో కావున తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. వీడియో నచ్చి ఇన్ఫర్మేషన్ యూజ్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.